స్థానిక సమరం తెలంగాణను హీటెక్కిస్తోంది. గ్రామాల్లో పార్టీకి పునాదిగా ఉండే లోకల్ బాడీ పోల్స్ పై రాజకీయ పార్టీలన్నీ సీరియస్ కాన్సంట్రేషన్ చేశాయి. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఎన్నికలను సీరియస్ గా తీసుకుంటుంది. బీసీ రిజర్వేషన్లపై అధికార కాంగ్రెస్ ను ఎండగడుతూనే సర్పంచ్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకోవాలన్న లక్ష్యంతో ముందుకెళ్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ మాట తప్పి పార్టీ పరంగా రిజర్వేషన్లంటూ బీసీలకు అన్యాయం చేస్తుందని ప్రజల్లోకి తీసుకెళ్లాలని డిసైడ్ అయింది గులాబీ పార్టీ. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు సహా ఇతర హామీల వైఫల్యాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. పార్టీ పరంగా పంచాయతీ ఎలక్షన్స్ ప్లాన్స్ అలా ఉంటే, గులాబీ బాస్ కేసీఆర్ సర్పంచ్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సర్పంచ్ల రోల్ కీలకంగా మారనున్న నేపథ్యంలో సాధ్యమైనంత వరకు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని భావిస్తున్నారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో స్వయంగా అధినేత కేసీఆర్ రంగంలోకి దిగబోతున్నారని తెలుస్తోంది. మరిన్ని ఎలక్షన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.